ఈ రోజు వరకు నా వీడియో చూస్తూ నన్ను సపోర్ట్ చేస్తూ వచ్చిన మీ అందరికీ నా నమస్కారాలు. హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మహేష్ అండ్ వెల్కమ్ టు ఎస్ఎస్ ఆస్ట్రాలజీ. మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే గురు శని గ్రహాల యొక్క పరస్పర దృష్టి అనేది ఎటువంటి ఫలితాలను ఇస్తుంది అనే విషయాన్ని అయితే మనం చూద్దాం. గురుపాలిత లగ్నాల వారికి ఈ గురుగ్రహం శుభగ్రహం అయితే, ఇటు శనిపాలిత లగ్నాల వారికి ఈ శనిగ్రహం అత్యంత శుభగ్రహం అవుతాడు. ఈ రెండు గ్రహాల యొక్క పరస్పర గ్రహ దృష్టి గురించి చెప్పుకునే ముందు అసలు పరస్పర గ్రహ దృష్టి అంటే ఏంటో ఒకసారి మనం చూద్దాం. మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రతి గ్రహానికి సప్తమ దృష్టి ఉంటుంది అనే విషయం తెలుసు కదా. ఈ పరస్పర గ్రహ దృష్టి అంటే ఏంటంటే ఒక గ్రహం అనేది ఆయనకున్న సప్తమ దృష్టి ఇంకొక గ్రహాన్ని చూస్తుంటే ఆ సప్తమ భావంలో ఉన్న గ్రహం కూడా అదే విధంగా ఆయన ఒక సప్తమ దృష్టితో ఈ గ్రహాన్ని కనుక చూస్తున్నట్లయితే దాన్నే మనం ఏమంటాం అంటే పరస్పర గ్రహ దృష్టి అని అంటాము. దీన్నే మనం ఏమంటాం అంటే మ్యూచువల్ ఆస్పెక్ట్ అని కూడా అంటూ ఉంటాము. దీని ద్వారా మనకి శుభ ఫలితాలు రావాలంటే మా లగ్నానికి శుభగ్రహాలు పరస్పర గ్రహ దృష్టిలో ఉంటే అప్పుడు వాళ్ళు ఎక్కువగా శుభ ఫలితాలు ఇస్తారు. అలా కాకుండా మా లగ్నానికి పాపగ్రహాలు పరస్పర గ్రహ దృష్టిలో ఉంటే వాళ్ళు ఇంకా ఎక్కువగా వాళ్ళు ఉన్న భావాల్ని నెగిటివ్గా ఇన్ఫ్లుయెన్స్ చేసేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ ఇప్పుడు మనం తీసుకుంటున్న కాన్సెప్ట్లు ఏమవుతుందంటే ఈ గురు శని గ్రహాల మధ్య పరస్పర గ్రహ దృష్టి అనేది ఫామ్ అయింది కాబట్టి సో ఎప్పుడైనా ఏ లగ్నం వారికైనా ఈ గురు శని గ్రహాల్లో ఓన్లీ ఒక గ్రహం మాత్రం మిత్రగ్రహం అవుతారు, ఇంకో గ్రహం అనేది శత్రుగ్రహం అవుతారు. కాబట్టి అందుకనే ఎక్కువగా ఈ ప్లేస్మెంట్ అనేది యావరేజ్గా ఫలితాలను అయితే ఇస్తుంది. కానీ మనం తెలుసుకోవాల్సిన బేసిక్ విషయాలు ఏంటంటే మీది కనుక గురుపాలిత లగ్నం కనుక అయినట్లయితే ఈ పరస్పర గ్రహ దృష్టిలో ఉన్న ఈ రెండు గ్రహాల్లో గురుగ్రహం ఎక్కువగా బలంగా ఉంటే మంచిది. అలా కాకుండా మీది శనిపాలిత లగ్నం కనుక అయినట్లయితే ఈ రెండు గ్రహాల్లో శనిగ్రహం ఎక్కువగా బలంగా ఉంటే మంచిది. దీనికి వ్యతిరేకంగా కనుక మీకు పొజిషన్ కనుక ఉన్నట్లయితే ఒక్కోసారి ఈ ప్లేస్మెంట్ అనేది శుభగ్రహాన్ని కూడా డామినేట్ చేసి నెగిటివ్గా పనిచేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే ఆ రెండు గ్రహాలు ఉన్న భావాలు అనేవి ఎక్కువ శాతం దెబ్బతినేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. జనరల్గా ఎవరికైనా గురు శని గ్రహాల యొక్క కలయిక కానీ లేకపోతే ఈ విధంగా పరస్పర గ్రహ దృష్టి కనుక ఉన్నట్లయితే ఒకవేళ ఈ ప్లేస్మెంట్ అనేది లగ్నాన్ని కానీ లగ్నాధిపతిని కానీ ఎక్కువగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నట్లయితే ఈ పర్సన్స్ అనే వాళ్ళకి గురుగ్రహం కారణంగా మంచి తెలివితేటలు, నాలెడ్జ్, అటు శనిగ్రహం ప్రభావం కూడా ఉంది కాబట్టి మంచి ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్ పర్సన్స్గా ఉంటారు. అన్నిటికన్నా మనకు ఉండాల్సిన ముఖ్యమైన లక్షణం అనేది జ్ఞానాన్ని సంపాదించుకోవడమే అని ఒక పక్క గురుగ్రహం చెప్తుంటే, ఇంకో పక్క శనిగ్రహం మన ఆర్గనైజ్డ్ అండ్ డిసిప్లిన్గా ఉంటే అన్నీ అవే వస్తూ ఉంటాయని ఈ విధంగా శనిగ్రహం టీచ్ చేయడం అనేది జరుగుతుంది. ఇప్పుడు ఈ రెండు విషయాల్లో ఏది గొప్ప విషయం అంటే మనం అయితే చెప్పలేము, ఎందుకంటే దేనికి ఉండాల్సిన ఇంపార్టెన్స్ అనేది దానికే ఉంది. అదేవిధంగా ఎప్పుడైతే ఒక పర్సన్స్ చాట్లో ఈ విధంగా గురు శని గ్రహాల యొక్క మ్యూచువల్ ఆస్పెక్ట్ వారికి ఎన్ని తెలివితేటలు ఉన్నప్పటికీ ఎంతటి డిసిప్లిన్తో ఉన్నప్పటికీ ఆ వచ్చే సక్సెస్ అనేది రావడం కొంచెం లేట్ అవుతుంది. ఒకవేళ కేంద్ర స్థానాల్లో ఈ ప్లేస్మెంట్ కనుక ఉన్నట్లయితే ఇది ముందుగా మనల్ని బాగా కష్టపెట్టి ఇబ్బంది పెట్టిన తర్వాత ఒక సఫరింగ్ అనేది ఇచ్చిన తర్వాత మాత్రమే మనకి రిజల్ట్ అనేది ఇస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్గా 1-7 స్థానాలు కానీ 4-10 స్థానాలు అవ్వచ్చు. కోణ స్థానాల్లో మరియు ఉపచేయ స్థానాల్లో ఈ కాంబినేషన్ అనేది ఫామ్ అవుతుంది. ఎందుకంటే ఈ రెండు గ్రహాలు 180 డిగ్రీస్లో ఉంటే మాత్రమే ఈ ప్లేస్మెంట్ అనేది ఫామ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్గా ఇప్పుడు ఎవరికైనా 1-7 స్థానాల్లో ఈ గురు శని గ్రహాల యొక్క ప్లేస్మెంట్ కనుక ఉంది అని కనుక మనం అనుకున్నట్లయితే బేసికల్గా వారికి వచ్చే ఫలితాలు అనేవి ఎలా ఉంటాయంటే వాళ్ళు వాళ్ళ పర్సనల్ లైఫ్ని అండ్ అలాగే పార్ట్నర్షిప్స్ అవ్వచ్చు లేకపోతే రిలేషన్షిప్స్ అవ్వచ్చు ఈ రెండింటిని సమంగా బ్యాలెన్స్ చేసే విషయంలో చాలా ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తారు. ఎప్పుడైతే శనిగ్రహం యొక్క ఇన్ఫ్లుయెన్స్ అనేది 7th హౌస్ మీద ఉంటుందో ఆటోమేటిక్గా వాళ్ళ మ్యారేజ్ అనేది డిలే అయ్యేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. కానీ అక్కడ గురుగ్రహం సంబంధం కూడా ఉంది కాబట్టి ఆ మ్యారేజ్ అనేది డిలే అయినప్పటికీ ఒక మంచి మెచ్యూరిటీ కలిగిన పార్ట్నర్ అనేవాళ్ళు వచ్చేదానికి కూడా అవకాశాలు అనేవి ఉంటాయి. వీళ్ళు చేసే వ్యాపారాలు అవ్వచ్చు, పార్ట్నర్షిప్స్ అవ్వచ్చు, లేకపోతే వీళ్ళ మ్యారేజ్ లైఫ్ అవ్వచ్చు, అది స్టేబుల్గా మంచిగా ఉండాలంటే వీళ్ళకి ఒక మెచ్యూరిటీ ఏజ్ అనేది రావాలి. అంటే ఒక 30+ ఏజ్ తర్వాత ఈ అన్ని విషయాలు వీళ్ళకి సానుకూలంగా పనిచేస్తాయి. ఈ రెండు గ్రహాల యొక్క పరస్పర దృష్టి కారణంగా ఈ 1-7 స్థానాల మీద ముందు నెగిటివ్ ఫలితాలు వీళ్ళు అనుభవించిన తర్వాత వీళ్ళకి ఆటోమేటిక్గా పాజిటివ్ ఫలితాలు అనేవి వస్తాయి అన్నమాట. ఫైనల్గా నేను ఒక ఉదాహరణ జాతకం తీసుకుని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. నేను ఇక్కడ కన్యా లగ్నాన్ని తీసుకుని ద్వితీయంలో గురువుని, అష్టమంలో శనిగ్రహాన్ని తీసుకున్నాను. ఇప్పుడు ఈ కన్యా లగ్నానికి శనిగ్రహం మిత్రగ్రహం అయితే ఈ గురుగ్రహం పాపగ్రహం అవుతాడు. ఈ రెండు గ్రహాలు పరస్పర గ్రహ దృష్టిలో ఉన్నాయి. ఇక గ్రహబలం విషయానికి వచ్చినట్లయితే ఈ శనిగ్రహం ఇక్కడ నీచ స్థితిలో ఉన్నాడు, గురుగ్రహం ఇక్కడ శత్రుభావంలో ఉన్నాడు. సో రెండు గ్రహాలు చాలా బలహీనంగానే ఉన్నాయి. కానీ శనిగ్రహం కన్నా గురుగ్రహం కొంతవరకు బలంగా ఉన్నాడు. బేసికల్గా మా లగ్నానికి శుభగ్రహాలు బలంగా ఉండాలి అంటే ఇక్కడ శనిగ్రహం బలంగా ఉండాలి, గురుగ్రహం కొద్దిగా బలహీనంగా ఉన్నా పర్వాలేదు.
కానీ ఇక్కడ ఏమైందంటే గురుగ్రహం కన్నా శనిగ్రహం బలహీనంగా ఉన్నాడు, గురుగ్రహం కూడా బలహీనంగానే ఉన్నాడు. ఈ విధంగా ఉంటే మనకు వచ్చే నష్టం ఏంటంటే ఆల్రెడీ ఇక్కడ శనిగ్రహం నీచ స్థితిలో బలహీనంగా ఉన్నాడు, దానికి తోడు ఇంకో పాపగ్రహం దృష్టి అనేది ఇక్కడ శనిగ్రహం మీద ఉంది. సో దీన్ని డిఫెండ్ చేసుకోవడం కోసం ఇక్కడ శనిగ్రహం కూడా ఆయన సప్తమ దృష్టి గురుగ్రహం చూడడం జరుగుతుంది. సో ఒక రకంగా ఇక్కడ ఒకే రాశిలో ఎక్కువ గ్రహాలు ఉంటే ఎలాగైతే గ్రహ యుద్ధాన్ని ఫామ్ అవుతుందో, ఇప్పుడు ఇదే విధంగా రెండు గ్రహాలు వారి యొక్క పరస్పర దృష్టిని ఒకరి నుంచి ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకున్నారు కాబట్టి ఆటోమేటిక్గా ఆ రెండు గ్రహాలు ఇంకా బలహీనపడడం అనేది జరుగుతుంది. అంటే ఈ ప్లేస్మెంట్ని ఇంకా ప్రాక్టికల్గా ఎలా అర్థం చేసుకోవచ్చు అంటే, మన ఇంట్లో మనం ఇష్టం లేకుండా బలహీనంగా ఉన్నాము, దానికి తోడు ఎదురింట్లో ఏమైందంటే మన శత్రువులు ఉన్నారు. సో అప్పుడు ఏమవుతుందంటే మన ఇంట్లో మనకి సుఖం ఉండదు, దానికి తోడు మన ఇంటి ఎదురుకుండా శత్రువులు ఉన్నారు. సో ఇంట్లో ప్రశాంతత ఉండదు, అలాగని బయటకు వచ్చిన ప్రశాంతత ఉండదు. సో ఈ విధంగా ఇక్కడ పొజిషన్ అనేది ఉందని మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ ఈ ప్లేస్మెంట్ అనేది 2-8 స్థానాల్లో ఫామ్ అయింది కాబట్టి సో ఈ రెండు హౌసెస్ మధ్య ఈ పర్సన్స్ అనేవాళ్ళు స్ట్రగుల్ అవుతూ ఉంటారు. అంటే ద్వితీయం అనేది మన కుటుంబ స్థానాన్ని గురించి, ఫైనాన్షియల్ గురించి ఇండికేట్ చేస్తుంది. అష్టమ స్థానం అనేది మనకు వచ్చే సడన్ చేంజెస్ గురించి, స్పిరిచువాలిటీ గురించి, వీటి గురించి ఇండికేట్ చేస్తుంది. కాబట్టి ఈ పర్సన్స్ అనేవాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్ని, ఫైనాన్షియల్ లైఫ్ని సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోవచ్చు. కుటుంబం నుంచి ఎక్కువగా సపోర్ట్ కాకుండా బాధ్యత అనేది వస్తుంది. అండ్ అలాగే ఫైనాన్షియల్ లైఫ్లో కూడా చాలా వరకు అప్స్ అండ్ డౌన్స్ అనేవి వీళ్ళకి ఉంటూ ఉంటాయి. వీళ్ళకి రావాల్సిన డబ్బులు కానీ, ప్రాపర్టీస్ కానీ అంత తేలిగ్గా రావు. అవి రావాలంటే దాని వెనకాల వీళ్ళు చాలా హార్డ్ వర్క్ అండ్ స్ట్రగుల్స్ అనేవి పడాలి. ఇంకా రెండు గ్రహాలు ఏ స్థానాలకు అధిపతులు అయ్యారు అనే విషయాన్ని గమనించుకోవడం మనం ఫలితాలు అయితే చెప్పొచ్చు. ఇక్కడ శని గ్రహం పంచమ షష్టాధిపతి ఇక్కడ నీచిపడ్డాడు, గురుగ్రహం చతుర్థ సప్తమాధిపతి ఇక్కడ ద్వితీయ స్థానంలో ఉన్నాడు. ఎప్పుడైతే మనకి రెండు స్థానాలకు సంబంధించిన అధిపతి అనేవాడు నీచిపడ్డాడో ఆ రెండు స్థానాలకు సంబంధించిన విషయాల్లో మనం ప్రాబ్లమ్స్ అండ్ ఇష్యూస్ని ఫేస్ చేస్తాం. దానికి తోడు ఆ గ్రహాన్ని ఇక్కడ పాపగ్రహమైన గురుగ్రహం చూస్తున్నాడు కాబట్టి ఆ ఇంపాక్ట్ అనేది ఇంకా కొద్దిగా ఎక్కువ అయ్యేదానికి అవకాశాలు ఉన్నాయి. అండ్ అలాగే ఇక్కడ గురుగ్రహం ఆయన పంచమ దృష్టి ఇక్కడ 6వ స్థానం చూస్తున్నాడు. సో ఆల్రెడీ ఇక్కడ 6వ అధిపతి అయిన శని ఇక్కడ బలహీనంగా ఉన్నాడు, దానితో ఒక పాపగ్రహం ఇక్కడ 6వ స్థానాన్ని చూస్తున్నాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి శత్రు రోగ రుణ బాధలు అనేవి కూడా ఎక్కువగా ఉండేదానికి అవకాశాలు అనేవి ఉంటాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన మంచి విషయం ఏంటంటే శనిగ్రహం బలహీనంగా ఉన్నప్పటికీ ఆయన ఒక సప్తమ దృష్టిలో కొంతవరకు గురుగ్రహాన్ని కంట్రోల్ చేస్తున్నాడు. అండ్ అలాగే ఆయన ఒక దశమ దృష్టిలో బలంగా ఇక్కడ ఆయన సొంత స్థానాన్ని పంచమ స్థానాన్ని చూసుకున్నాడు. కాబట్టి ఒక రకంగా పంచమ స్థానానికి కొంతవరకు ప్రొటెక్షన్ అనేది వచ్చింది. కానీ ఈ శనిగ్రహానికి ఇంకా ఈ లగ్నానికి శుభగ్రహాలకు సపోర్ట్ అనేది ఉంటే ఇంకా బాగుంటుంది. అంటే బుధగ్రహం అవ్వచ్చు, శుక్రుడు అవ్వచ్చు, ఆ గ్రహాలు అనేవి ఈ శనిగ్రహంతో కలిసి ఉన్నా లేకపోతే ఇక్కడ గురువుతో ఉన్నా కొంతవరకు పర్లేదు. ఎందుకంటే అప్పుడు వారి యొక్క సప్తమ దృష్టి అనేది శనిగ్రహం మీద ఉంటుంది. కాబట్టి ఇక చతుర్థ సప్తమాధిపతి అయిన గురువు ఇక్కడ ధనస్థానంలో ఉన్నాడు. కాబట్టి ఈ పర్సన్స్ అనే వాళ్ళకి ఎక్కువ శాతం వాళ్ళ తల్లి నుంచి కానీ లేకపోతే భార్య నుంచి కానీ ఫైనాన్షియల్గా కొద్దిగా గెయిన్స్ అనేవి కూడా వచ్చేదానికి అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే వీరికి వివాహం అయిన తర్వాత ఆర్థికంగా కొద్దిగా బలంగా మారుతారు. నేను ఇక్కడైతే ఈ జన్మజాతకంలో ఓన్లీ 2 గ్రహాలు తీసుకుని మాత్రమే ఎక్స్ప్లెయిన్ చేశాను, కానీ మనకు 9 గ్రహాలనే ఉన్నాయి. సో వాళ్ళ పొజిషన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఇప్పటిదాకా నేను చెప్పిన ఫలితాలు అనేవి ఓన్లీ జనరల్ అండ్ బేసిక్ ఫలితాలు మాత్రమే. అవి కన్ఫామ్గా పర్సన్స్ అనే వాళ్ళకి ఉంటాయని అయితే మనం చెప్పలేము. మిగిలిన గ్రహాలు అనేవి ఎలా ఉన్నాయి అండ్ అలాగే వారి యొక్క ప్రభావం అనేది ఈ 2 గ్రహాల మీద ఎంతవరకు ఉంది, నవాంశ చక్రం అనేది ఎలా ఉంది అని ఈ విషయాలన్నీ కూడా మనం ఆధారంగా ఖచ్చితంగా తీసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఫైనల్గా ఫలితాలు అయితే చెప్పగలము. ఫైనల్గా ఇది ఫ్రెండ్స్ నా వీడియో అనేది గురు శని గ్రహాల యొక్క పరస్పర గ్రహదృష్టి అనేది ఎంతవరకు పనిచేస్తుంది, ఎలా పనిచేస్తుంది అనే విషయం గురించి ఈ కాన్సెప్ట్ అనేది మీకు బాగా అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ అలాగే ఇందులో ఉన్న విషయాలన్నీ నేను మీకు వివరించాలని భావిస్తున్నాను. ఇంకా మీకు ఇందులో ఏదైనా ఫర్దర్గా డౌట్స్ అనేవి క్రియేట్ అయితే మీరు తప్పకుండా కమెంట్ అయితే చేయండి. ఇక చివరిగా ఈ వీడియో చూస్తున్న వారికి కనుక ఈ వీడియో ఇన్ఫర్మేటివ్గా అనిపించినట్లయితే తప్పకుండా ఈ వీడియోని అయితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీలో ఎవరికైనా వ్యక్తిగతంగా కన్సల్టేషన్ కావాలంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నేను వచ్చే అప్కమింగ్ వీడియోస్లో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు బై ఫ్రెండ్స్, సీ యూ వెరీ సూన్ అండ్ జై హింద్.